ఈరోజు డిబేట్లో మనం చర్చించబోయే అంశం రేపు జరగబోయే సూపర్ హిట్ సూపర్ సిక్స్. ఈ అంశంలో భాగంగా మూడు పార్టీలు రేపు గ్రాండ్గా అనంతపురంలో సభ నిర్వహించబోతున్నారు. మరో పక్కన వైసీపీ రైతులకి అండగా మేము ఉన్నాము, కూటమి ప్రభుత్వంలో రైతులు అన్యాయం అయిపోతున్నారు, రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, రైతులకి రావాల్సిన యూరియా అందడం లేదు, కొన్ని గంటల పాటు లైన్లో నుంచోవలసి వస్తుంది అన్న వేలో భాగంగా మేము రైతన్నలకు అండగా ఉంటాము అన్న పేరుతో అన్నదాతకి భరోసా, అన్నదాత పోరు అన్న వేలో భాగంగా వైసీపీ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకి పిలుపునిచ్చింది. రేపు అనంతపురంలో ఈ యొక్క సూపర్ హిట్ సూపర్ సక్సెస్, సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్న వేలో భాగంగా కూడా మేము ఏదైతే ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చామో హామీలన్నీ కూడా మేము నెరవేర్చాము, ఇది ప్రజలకు తెలియజెప్పడానికి ఒక విధంగా విజయోత్సవ సభలాగా మేము నిర్వహించబోతున్నాం అనేది కూటమి ప్రభుత్వం చెప్తున్నమాట. మరి ఇటు పక్కన వైసీపీ అన్నదాత పోరులో భాగంగా మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు అండగా ఉంటాము, మా హయాంలోనే మేము ఆర్బీకేలు కానీ ఈ యొక్క పిఎస్సిఎస్ ద్వారా మేము విత్తనం నుంచి విక్రయాల వరకు మొత్తం మేమే చూసుకున్నాము, దానికి సంబంధించి ధరల స్థిరీకరణ అంశం ఒకటి, అలాగే యూరియా కొరత మేము ఉన్నప్పుడు ఎక్కడా కూడా యూరియా కొరత లేదు, గంటల తరబడి లైన్లో నుంచున్నది లేదు అని చెప్పిన వైసీపీ చెప్తోంది. సో మొత్తానికి ఏపీలో ఈరోజు రేపు మొత్తానికి అధికార విపక్షాల మధ్య మాత్రం బిగ్ ఫైట్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో అసలు సూపర్ హిట్ సూపర్ సిక్స్ అనేది సూపర్ హిట్ అయ్యిందా లేదా, మరి కూటమి ప్రభుత్వం చెప్తున్న దాంట్లో ప్రజలు ఏ విధంగా అసలు హ్యాపీగా ఉన్నారా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హ్యాపీగా ఉన్నారా, మరోపక్కన అన్నదాత పోరు వైసీపీ చెప్తున్న వాటికి రైతులు మరి వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఏంటి, వాళ్ళు ఎలాంటి దీనిపైన డెసిషన్ తీసుకోబోతున్నారు అన్న వేలో భాగంగా ఈరోజు మనతో డిబేట్లో చర్చించడానికి మోకా ఆనంద్ సాగర్ గారు టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే అడుసుమిల్లి శ్రీనివాస్ చౌదరి గారు విశ్లేషకులు, రాయపాటి అరుణ్ గారు జనసేన అధికార ప్రతినిధి మనతో జాయిన్ అవుతారు. ముందుగా మోకా ఆనంద్ సాగర్ గారు, అరుణ్ గారు నమస్తే, శ్రీనివాస్ గారు నమస్తే, వెల్కమ్ సార్, వెల్కమ్ టు మహా డిబేట్. రైట్ సార్, ముందుగా ఆనంద్ సాగర్ గారు, ఏంటి సూపర్ సిక్స్ సభల్ని డైవర్ట్ చేయడానికే వైసీపీ అన్నదాత పోరు నిర్వహిస్తోంది అని చెప్పని అంటున్నారు, ఇందులో ఎంత మేర నిజం ఉందంటారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. రాష్ట్రమంతా హిట్టు సూపర్ హిట్టు, సూపర్ సిక్స్ సూపర్ హిట్టు అని పాడుకుంటున్నారు రైతుల వరకు. ఈ ఆనందాన్ని చూసి ఓర్చలేని ఆ పచ్చకామర్ల పార్టీ వైసీపీ పార్టీ రైతు పోరని ఏదో హంగామా చేస్తుంది. ఎవరండి రైతులకు ఏం చేశారు వాళ్ళు? ఆర్బీకేలు పెట్టారు. ఆర్బీకే ఎప్పుడన్నా తాళం తీసి ఓపెన్ గా ఉంచారా దాన్ని? అక్కడ ఏమన్నా కార్యక్రమాలు జరిగినాయా? ఆ బిల్డింగ్లు కట్టడానికి కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు వాళ్ళు బినామీలకు ఇచ్చుకుని అందులో డబ్బులు దండుకున్నారు. ధాన్యం పట్టుకెళ్ళిన 6 నెలలైనా 8 నెలలైనా డబ్బులు ఇచ్చారా? ఇవ్వలేదు. విత్తనాలు ఎప్పుడైనా సకాలంలో ఇచ్చారా? నాణ్యమైన విత్తనాలు ఇచ్చారా? అసలు వీళ్ళ మీద రైతులు ఈ ప్రభుత్వం మీద వైసీపీ ప్రభుత్వం మీద డిపెండ్ అయ్యారా అన్నాడు? లేదే. మేము వచ్చిన తర్వాత రైతులకు సకాలంలో విత్తనాల దగ్గర నుంచి కొనుగోలు వరకు పూర్తి భరోసా తీసుకున్నాం. 24 గంటల్లో రైతులకి ధాన్యం డబ్బులు చెల్లించాం పైసాతో సహా. అలాగే వర్షాల నుండి కాపాడడానికి మొట్టమొదటిసారిగా రైతులకి బరకాలు టార్పాలిన్స్ ఇచ్చి ఒక కొత్త వరవని తీసుకొచ్చాం. అలాగే ఎక్స్ట్రా టార్గెట్లు ఇచ్చాం. పంట కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి అదనపు టార్గెట్లు ఇచ్చాం. వాళ్ళ టైంలో టార్గెట్ ఇస్తే 1,00,000 టార్గెట్ ఇస్తే 20,000 కూడా అయ్యేది కాదు. మా దగ్గర 4 లక్షల టార్గెట్ ఇస్తే ఇంకో 1,00,000 కావాలని రైతులు గగ్గోలు పెట్టారు. 5 లక్షల టార్గెట్ ఇచ్చాం. ఇవాళ సంచులు ఇచ్చాం ఫ్రీగా. హమాలీ ఛార్జీలు కానీ, ట్రాక్టర్ ఛార్జీలు కానీ, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కానీ సకాలంలో చెల్లించాం. అలాగే రైతులకు కరెంటు కొరత లేకుండా చూసాం. ఇవాళ యూరియా కొరత అనేది వైసీపీ సృష్టించినటువంటి ఒక తప్పుడు ప్రచారం. ఏ విధంగా అయితే వాళ్ళ బాబాయిని వాళ్లే గొడ్డలతో చంపుకుని నారాసుర రక్త చరిత్రను రాశారు, లేని పింక్ డైమండ్ ఉందని చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని చెప్పి ప్రచారం చేశారు, అమరావతిని ప్రచారం చేశారు. ఈ యూరియా కొరత అనే ప్రచారం కూడా అంతకంటే దారుణమైంది, నీచమైంది. వైసీపీ పార్టీకి నీచ రాజకీయం తర్వాత నీచ రాజకీయమే తెలుసు. దానికి నిజమైన రాజకీయం చేయడం ఆ పార్టీ డిఎన్ఏలో లేదు, దాని బతుకే. అందుకే ఇటువంటి తప్పుడు ప్రచారం మీద ఎవరున్నారు రైతు పోరు ఇవాళ వాళ్ళ వెనకాల?
ఇవి నిన్న మాకు కోనసీమ అంబేద్కర్ జిల్లాలో కలెక్టర్ దగ్గరికి పోయారు, 4-3 పోయారు. ఎందుకు వెళ్తారండి రైతులు? ఈవేళ ఆ వేళ రైతుకి రైతు భరోసా ఇస్తానని చెప్పాడు, 12,500 ఇస్తానని చెప్పాడు. ఎక్కడిచ్చాడండి? కేంద్రం ఇచ్చినటువంటి డబ్బుతో కలిపి 12,500 ఇచ్చాడు. మరి 6,000 రూపాయలు కోత పెట్టాడు రైతుల్ని. 5 సంవత్సరాలు కూడా 6,000 ఇవ్వకుండా తను 6,000 ఇచ్చి కేంద్రం ఇచ్చిన 7,000 తోటి ఆ 13,000 రూపాయలు ఇచ్చి చేతులు కడుక్కున్నాడు. 6,000 రూపాయలకి రైతులకి ద్రోహం చేశాడు. 5 సంవత్సరానికి 6,000 ద్రోహం చేశాడు. ఈ అబద్ధాలు ఆడింది తను, మాట తప్పింది తను, వైసీపీ మడమ తిప్పింది తను. ఇంటింటికి ప్రతి పిల్లకి ప్రతి స్టూడెంట్కి డబ్బులు ఇస్తామని చెప్పారు, ఒక్కరిగా ఇచ్చారు. మన కళ్ళతో ఎందుకు ఈవేళ 11 సీట్లకి వీళ్ళని పాతాళాలకు తొక్కే రైతులు తొక్కారు, మహిళలు తొక్కారు, వ్యాపారులు తొక్కారు, అన్ని రంగాల ప్రజలు తొక్కారు, అన్ని సామాజిక వర్గాల ప్రజలు తొక్కారు. సిగ్గు లేకుండా నేను ఉన్నానమ్మా, ఇక్కడ నేను బ్రతికానమ్మా అని జబ్బ జరుగుతుంది, మీసాలు దూకుతుంది, 1000 మీసాలు మేలేస్తుంది పార్టీ, వైసీపీ పార్టీ. ఎవరికి తెలియదని వీళ్ళ భాగవతం. ఈవేళ రాజధాని నిర్మాణం, కాపర్ డామ్ మీద బురద జల్లుతూ ఉన్నారు. విశాఖలో పెట్టుబడుల మీద బురద జల్లుతున్నారు. అంటే అభివృద్ధి జరగకూడదు వీళ్ళ దృష్టిలో. వాళ్ళు చేయలేకపోయారు, ఇక్కడ జరుగుతుంటే చూడలేకపోతున్నారు, అసూయతో అల్లాడిపోతున్నారు. ఇటువంటి చెత్త రాజకీయం చేసి, నీచ రాజకీయం చేసి ప్రజల్ని గెలవాలంటే అసాధ్యం. ఇది 2025. అన్ని ప్రజల అరచేతిలో స్వర్గం ఉన్నట్టుగా ప్రజల చేతిలో ఈవేళ ఈ ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ ఏదైతే ఉందో, ఈ ఫోన్ ఉండగా ఎంత దుష్ప్రచారం చేసినా, విష ప్రచారం చేసినా, అసత్య ప్రచారం చేసినా, విషం కక్కినా, విషం చిమ్మినా ఆ పార్టీ ఆటలు సాగవు. నిజం ప్రజలకు తెలుసు. జరుగుతున్న అభివృద్ధి చూస్తున్నారు. రాష్ట్రం ఏ విధంగా మారింది ఈవేళ. సిగ్గుండాలి ఈవేళ రైతు భరోసా, రైతు పోరని పెట్టడానికి. ఏముంది రైతులు నువ్వు చేసింది? ఎడాపెడా ద్రోహం చేశావు, వెనక ముందు పోటు పొడిచావు రైతుల్ని. ఏనాడైనా రైతులతో నువ్వు మాట్లాడావా? ఈవేళ తగుదనమ్మని ట్రాక్టర్లు వేసుకెళ్ళి మిరపకాయలు తొక్కుతావు, గుమ్మడికాయలు తొక్కుతావు, వంకాయలు తొక్కుతావు, టమాటాలు తొక్కుతావు, తలకాయలు తొక్కుతావు. రైతు ఆ గిడ్డంగులు అక్కడికి వెళ్ళి నువ్వు విష ప్రచారం చేస్తావు, ఫేక్ ప్రచారం చేస్తావు. తాట తీసేస్తారు రైతులు. జగన్మోహన్ రెడ్డి జాగ్రత్తగా ఉండు. నీ ఆటలు ఎక్కడైనా సాగుతాయి కానీ పొలాల్లో, చెలగొట్ల పైన, కాలువ గొట్ల పైన రైతుల దగ్గర నీ ఆటలు సాగవు. కలుపు మొక్కలు పీకినట్టు పీకేశారు నిన్ను మొన్న ఎన్నికల్లో. మళ్ళీ అదే పరిస్థితి తెచ్చుకుంటున్నావు. నీ అడ్రస్ గల్లంత అయిపోద్ది. రైతుల యొక్క ఉసురు నీకు తగిలి నువ్వు పోయావు. ఇవాళ రైతు పోరు చేసే అర్హత, హక్కు నీకు లేదు. నోరు మూసుకుని నీ పన్ను చేసుకోమని రైతులు చెప్తా ఉన్నారు. రైట్ సార్. నెక్స్ట్ శ్రీనివాస్ గారు, ఏంటి సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు, సూపర్ సక్సెస్ అంటున్నారు. ఏంటి నిజంగానే కూటమి పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారంటారా? ఏం చెప్పదలుచుకున్నారు రేపు జరగబోయే సభలో? అందరికీ నమస్కారం అండి. మీకు, అమ్మాయి అరుణకి, మిత్రులు ఆనంద్ సాగర్ గారికి అందరికీ నమస్కారం. మా టీవీ వీక్షకులందరికీ. ఇక్కడ కూటమి ప్రభుత్వం గురించి ఒక మాట చెప్పుకుంటే, వారి చేతుల్లోకి అధికారం వచ్చే సమయానికి గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మూలల ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కంప్లీట్ ఊడ్చుకుని ఖాళీ పాత్ర అప్పచెప్పాడు. నాతో సహా చాలా మంది కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు ఇచ్చారు. ఇదంతా కూడా చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎలా ఒడ్డుని పడేస్తారో, ఏం జరుగుతుంది, ఏం చేయబోతున్నారు అనేటువంటి ఒక ఆలోచన ఉండేది మాకు. అయితే ఈ ప్రభుత్వం రావడంతో పెన్షన్లని, అన్న క్యాంటీన్లని ఇలాగా వాళ్ళు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వచ్చారు. 1 ఇయర్ అయింది. సంవత్సరం 2 మాసాలు అయితే 3 మాసాలకే వాళ్ళు చాలా వరకు 90% క్లియర్ చేశారు. ఇది నిజంగానే ఒక అద్భుతమైన చర్యగా మనం చూడాలి. దీన్ని మంచిని మంచి, చెడుని చెడుగా చెప్పుకోకపోతే వాళ్ళ తాలూకా మాటలకి విలువ, విశ్వాసం ఉండదు. ఇది మనం గమనించాలి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైసీపీ వారికి కానీ విలువ, విశ్వాసం, వాళ్ళ మాటల మీద విశ్వాసం ఎందుకు ఉండదంటే, వాళ్ళు మాట్లాడే అబద్ధాలు కానీ, అసత్య ప్రచారాలు కానీ ఒకసారి గమనిస్తే, అసలు రైతులకు ఈ అగచాట్లు, ఎక్కట్లు ఎందుకు వచ్చినాయి? రైతు భరోసా కేంద్రాల వల్ల అనేటువంటిది మనం గమనించాలి.
గతంలో ధాన్యం కొనుగోలు చేయటమే ఒక ప్రహసనం. రైతు అనేటువంటి వాడిని ఎంత దారుణమైన క్షోభ పెట్టాడు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి 2 రకాలుగా. ఆయన పండించిన పంట విషయంలోనూ క్షోభ పెట్టాడు, రైతు తాలూకు భూమి గురించి కూడా క్షోభ పెట్టాడు. ఒకటి పంట గురించి వస్తే, ముఖ్యంగా ధాన్యం రైతుల గురించి చూసుకుంటే, వాళ్ళు పంట ఆరుగాలం శ్రమించి చేతికొచ్చే లోపల అనేక గండ చేతికొచ్చే లోపల దాన్ని తీసుకొచ్చి అమ్మటం ఒక సమస్య, దాన్ని తోలుకెళ్ళటం మిల్లర్కి సప్లై చేయటం ఒక సమస్య, తర్వాత 6 నెలల వరకు డబ్బులు వచ్చాయి. ఇక భూముల విషయం చూస్తే జగనన్న భూ సర్వే ఇలాంటివి పెట్టి ఇవాళకి స్టిల్ ఈ ప్రభుత్వానికి ఒక పెద్ద, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి కూడా తలనొప్పి తీసుకొచ్చి పెట్టాడు. ఆ వాళ్ళు అతను చేసిన పని, వీళ్ళు తలకిందులుగా తపస్సు చేస్తున్న, పిల్లి మొగ్గలేస్తున్న గంధానికి ఇప్పుడు 7 సముద్రాలు ఈదిన చంద్రబాబు నాయుడు గారు అసలు ఎలాంటి సమస్యలైనా సాల్వ్ చేయగలిగిన చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి కూడా సవాల్గా మారింది ఇవాళ భూ సర్వే. ఇక్కడ ప్రతి ఒక్కరికి సమస్య, సెంటు భూ ఉన్న వాడికి సమస్య, 10 ఎకరాలు ఉన్న వాడికి సమస్య. ఇది పెద్ద సమస్యగా మారిపోయింది రెవెన్యూ డిపార్ట్మెంట్ లో. తద్వారా ఇవాళకి కూడా అవినీతి వెరితలాలు వేసేలాగా ఎంఆర్ఓలు, విఆర్ఓలు వీళ్ళందరూ బారిని ఈ రైతులందరూ పడ్డారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికి తలమునకలు అవుతున్నారు దాన్ని సాల్వ్ చేయడానికి. ఇక ప్రస్తుతానికి వస్తే మామిడి రైతులు, జగన్మోహన్ రెడ్డి అట్టహాసంగా బంగారుపాళ్యం ఫోటోలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి రకరకాల విన్యాసాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, మామిడికాయలు నేల మీద పోసి తొక్కించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ వాళ్ళ రైతులకి, మామిడి రైతులకి మద్దతు ధర ప్రకటించి కర్ణాటక రైతులు కూడా మేము ఇక్కడ అమ్ముకుంటాం బాబు అనేట్లా చేశారు. ఎందుకంటే అది బాధ్యత. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు బాధ్యత కలిగిన వ్యక్తులు. గాలికి వదిలేసి ఇంట్లో పడుకుని బయటకు వస్తే పరదాలు కట్టుకుని మిగతా సమయంలో ఇంట్లో పడుకునే మనుషులు కాదు వీళ్ళు. వాళ్ళు కళ్ళారా చూస్తున్నాం కదా వాళ్ళు ఏం కష్టపడతా ఉన్నారు. ఇక నిన్న కాక మొన్న ఉల్లి రైతుల విషయం వస్తే, వీళ్ళు ధర్నాలు చేసి అడావడి చేసి ఫేక్ వీడియోలు విష ప్రచారాలు చేయక ముందే క్వింటాల్ 1200 రూపాయలు కొనడానికి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మార్కెట్ ద్వారా కొనిపించారు. ప్రైవేట్ వ్యాపారులు కూడా 1380 రూపాయలు పెట్టుకున్నారు. ఇది వాళ్ళు తెలిసి కూడా ఈ దుష్ప్రచారాన్ని ఆపట్ల. ఇంకా శ్రీనివాస్ గారు 1200 క్వింటాలు, అదే మీరు చెప్తున్నాడు 1200 అన్నప్పుడు, కానీ యాక్చువల్గా అండి 2400 2500 ఇస్తేనే గిట్టుబాటు అవుతుందని చెప్పని నిన్న మా వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఇంటర్వ్యూ చేస్తే కర్నూలులో ఉల్లి రైతులు చాలా ఆవేదన చెందుతున్నారు. 2400 కానీ 2500 కానీ ఇస్తేనే గిట్టుబాటు అవుద్ది, 1200 అసలు మాకు గిట్టుబాటు అవుదంటున్నారు. ఎవడే నిజంగానే రైతుకు గిట్టుబాటు ధర ఆ 2400 2200 అనేటువంటిది నిజమే. అసలు మొత్తం తెచ్చి కిరాయి ఖర్చులు, ఆ ఉల్లిగడ్డలు పీకడానికి అయ్యే ఖర్చులు కూడా రాని పరిస్థితుల్లో, అంత దయనీయ స్థితిలో ఉన్న వాళ్ళకి ఉపశమనం కలిగించే ప్రయత్నం ఈ గవర్నమెంట్ చేసిందండి. గాలి కుదిలేదు. ఇది మనం గమనించాల్సింది. ఇంకోటి ఏంటంటే, సాధారణంగా మీరు ఇప్పుడే కాదండి, మీరు 95 నుంచి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఎప్పుడన్నా బజార్లో టమాటాలు కానీ ఉల్లిపాయ కానీ ఎప్పుడన్నా దారుణమైన ధరలు పడిపోతే దారుణంగా వాటిని ప్రభుత్వం ద్వారా కొనిపించడమో లేకపోతే ఏదో చేసి వాళ్ళకి ఉపశమనం కలిగించే ప్రయత్నం చేశారు. అలాగే వినియోగదారుల సైడ్ నుంచి కూడా ఆకాశాన్ని అంటితే కూడా ఇతర రాష్ట్రాలను తెప్పించి దాన్ని లెవెల్ చేస్తానికి ప్రయత్నం, అంటే ఒక ప్రయత్నం, అంటే మా సంకల్పం అయితే ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉంది. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను సార్. శ్రీనివాస్ గారు, అరుణ్ గారు, నిజంగానే సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు కూటమి ప్రభుత్వ నేతలు, కానీ వాళ్ళు ఏదైతే పథకాలు ఇచ్చారో అవి నిజంగా విజయవంతం అయినాయి అంటారా? నిజంగా ప్రజలకి ఈ విషయంలో వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటారా? మీ ఒపీనియన్ ఏంటి సార్? ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు వీక్షకుడికి నమస్కారం సార్. గత 5 ఏళ్లతో పోల్చితే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో రైతులు ఖచ్చితంగా సంక్షేమ పథకాలను తీసుకుంటూ, అలాగే సరైన ధరలకు, మద్దతు ధరలకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ వారి పంటల్ని 100% గత ప్రభుత్వంతో కంపేర్ చేస్తే సంతోషంగానే ఉన్నారని చెప్పేసి చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు సార్. దానికి కారణం వచ్చి, మీరు పొగాకు సంక్షోభం ఏ స్థాయిలో ఏర్పడిందో మీకు తెలుసు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్స్పోర్ట్ అనేది ఆగిపోయి మిగతా దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధాల కారణంగా ఈ దేశం నుంచి ఎక్స్పోర్ట్ వెళ్లాల్సినటువంటి పొగాకు ఏ విధంగా కొనుగోలు అనేది ఆగిపోయి ఇబ్బంది కలిగిందో అందరికీ తెలిసిన విషయం. ఇది ఎవరైనా దాచే విషయం కాదు. రైతులు పొగాకు వేసినటువంటి రైతులు చాలా ఇబ్బందులకు గురయ్యారు.
చాలా మంది ఒక టైప్ ఆఫ్ మెంటల్ డిప్రెషన్ లో కూడా వెళ్ళేటువంటి సిచ్యువేషన్. దాన్ని ప్రభుత్వం అర్థం చేసుకొని క్లియర్ గా ఐటీసీతో మాట్లాడి, అలాగే ప్రైవేట్ వ్యాపారులతో కూడా మాట్లాడి మద్దతు ధరకు కొనుగోలు చేసేలాగా, డైరెక్ట్ గా కొంత నష్టం ఏదైనా ఉంటే ప్రభుత్వం నుంచి కూడా భరించేలాగా ఒప్పందాలు కుదుర్చుకున్న విషయం మనందరికీ తెలిసిందే క్లియర్ గా. ప్రతి రైతుతో మాట్లాడి, ప్రతి బోర్డు అధికారులతో మాట్లాడి. మామిడి విషయానికి వస్తే, ఈ తోతాపూరి మామిడి అనేది ఈ సంవత్సరం అత్యధికంగా దిగుబడి వచ్చిన విషయం కూడా మనందరికీ తెలుసు. మిగతా మామిడి రకం ఏది కూడా ఆ స్థాయిలో దిగుబడి రాలేదు కానివ్వండి, తోతాపూరి మామిడి అయితే మాత్రం ఎక్కువ స్థాయిలో దిగుబడి వచ్చింది. ఎక్కువ స్థాయిలో దిగుబడి రావడం మూలంగా ఎక్స్పోర్ట్ కి కావాల్సిన దానికన్నా కూడా పంట ఇక్కడ రైతుల దగ్గర మిగిలిపోవడం తోటి కొంతమంది వ్యాపారులు ఒక సిండికేట్ గా ఏర్పడి దానికి సంబంధించిన నాయకత్వం వహించినటువంటి వైసీపీ నాయకుడు ఎవరో కూడా మీకు తెలుసు. పొంగునూరు ప్రాంతంలో, అలాగే రాయలసీమ ప్రాంతంలో ఎక్కడైతే తోతాపూరి ఎక్కువ పండిద్దో ఆ ప్రాంతంలో సిండికేట్ గా తయారు చేసి వ్యాపారుల్ని రైతుల దగ్గర నుంచి మామిడి కొనకుండా, అలాగే తక్కువ రేటుకు కొనేలాగా హోల్డ్ చేస్తే మామిడి రైతులు ఇబ్బంది పడుతుంటే ఆ విషయాన్ని కూడా గమనించినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నటువంటి వ్యాపారులందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి ఇంతకి కొనాలి, 12 రూపాయలకి మీరు కొనాల్సిందే, 8 రూపాయలు మీరు ఇవ్వండి, 4 రూపాయలు ప్రభుత్వం నుంచి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వమే ఆ భారాన్ని కూడా భరించినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. అలాగే మిర్చి విషయానికి వస్తే, మిర్చి కూడా సేమ్ సిచ్యువేషన్. ఈ సంవత్సరం కూడా అధిక దిగుబడి రావడం, అలాగే ప్రభుత్వం ఎక్స్పోర్ట్ కి సంబంధించిన దానికన్నా కూడా ఎక్కువ రావడం, అది మళ్ళీ కొనుగోలు ఆగిపోవటం, దాన్ని కూడా ప్రభుత్వమే భరించిన సిచ్యువేషన్ మీ అందరికీ తెలుసు. కానీ ఇక్కడ కేవలం రైతులకు ఏర్పడ్డటువంటి తాత్కాలిక సమస్యల్ని ఆసరాగా చేసుకొని అప్పటికప్పుడు దాని రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయోగం చేసినటువంటి వ్యక్తి, ఆ ప్రయోగంలో విఫలమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అయినప్పటికీ కూడా విఫల యత్నాలు పదే రాష్ట్ర ప్రభుత్వం మీద, రైతుల మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మళ్ళీ ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. ఇవాళకి కూడా ఉద్యానవన పంటల్ని, అలాగే వాణిజ్య పంటల్ని ఉపాధి హామీ పథకానికి అటాచ్ చేసి రైతులకు కూడా కూలి మిగిలించేలాగా పెద్ద ఎత్తున రాష్ట్రంలో గత ప్రభుత్వంలో కన్నా కూడా ఎక్కువ ఈ సంవత్సరం యూరియా కానివ్వండి, డిఏపి కానివ్వండి, కాంప్లెక్స్ ఎరువులు కానివ్వండి కేంద్రం నుంచి ఎక్కువ స్థాయిలో దిగుమతి చేసుకొని వాటిని కూడా రైతులకు సకాలంలో అందించే విధంగా ప్రయత్నం చేస్తున్నట్టు కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే విషయం ఏదైతే ఉందో ఇది పూర్తిగా రైతుల మీద ప్రేమ కన్నా కూడా రాజకీయ లబ్ధి కోసం మాత్రమే వైసీపీ ప్రభుత్వం, అలాగే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని చెప్పడంలో మాత్రం ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు ప్రస్తుతం మనందరికి కనిపిస్తూ ఉన్నాయండి. యా రైట్ ఆనంద్ సాగర్ గారు. కానీ ఇప్పుడు ఏదైతే యూరియా ఆ విషయం వస్తే, యూరియా అనేది మొత్తానికి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన చాలామంది నేతలే దీన్ని బ్లాక్ మార్కెట్కి తరలించి అధిక రేటుకి విక్రయిస్తున్నారు అనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ. ఇది పూర్తిగా నిరాధారమైనటువంటి ఆరోపణ. నేను ఇందాక కూడా చెప్పాను, మళ్ళీ నొక్కి చెప్తా ఉన్నాను. ఈవేళ ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల్లో కావలసినంత యూరియా పట్టుకెళ్తున్నారు. ఒక్కసారి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుని మాట్లాడాలండి వైసీపీ పార్టీ. సాగర్ గారు మీరు చెప్తున్నట్టు, కానీ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ చూసుకుంటే చాలా మంది రైతులు గంటల తరబడి లైన్ లో నిలబడి యూరియా కోసం వెయిటింగ్. చెప్పేది ఒకటి, కానీ రియాలిటీగా చూసుకుంటే చాలా మంది రైతులు ఆవేదన చెందుతున్న మాట వాస్తవం. ఈ ఒక రోజు మాత్రం క్యూలో నిలబడే పరిస్థితి వచ్చింది, ఒక రోజు కొరత వచ్చింది, ఒక రోజు దానికోసం రైతులు క్యూలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత ఏం చేసామంటే మేము ఒక్కొక్క కేంద్రంలో క్యూ ఉంటుంది, ఒక్కొక్క కేంద్రంలో ఎవరు తీసుకునే వాళ్ళు ఉండట్లేదు, వీళ్ళని అక్కడికి తరలించాం పక్క ఊర్లోకే. అక్కడ ఎవరు తీసుకోవట్లేదు, ఇక్కడేమో విపరీతంగా వస్తున్నారు, క్యూ కడుతున్నారు. ఇప్పుడు వీళ్ళని అక్కడికి షిఫ్ట్ చేసాం, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకున్నారు, మళ్ళీ యూరియా ఆ పక్క ఊర్లోకి వెళ్ళి తెచ్చుకున్నారు. ఇట్లా జరుగుతుంది. అక్కడ ఎవరు ఇబ్బంది పడట్లేదండి. ఇబ్బంది పడకుండా ఇబ్బందులు ఉన్నాయని చెప్పుకుంటే ఆ పార్టీకే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అదే చెప్తున్నాం, ఫేక్ ప్రచారం అనేది మంచిది కాదు. ఇప్పుడు మార్పింగ్ వీడియోలు పెడతారు. రాష్ట్రంలో మన పులివెందుల ఎన్నికలు జరిగితే ఏదో రాష్ట్రంలో జరిగిన వీడియో తీసుకొచ్చి ఇక్కడ మార్పింగ్ చేసి చూపిస్తూ ఉంటారు, ఫోటోలు మార్పింగ్ చేస్తారు, వాయిస్లు మార్పింగ్ చేస్తారు. ఇదంతా ఒక కుట్రతో క్షుద్ర రాజకీయాన్ని నడుపుతుంది వైసీపీ పార్టీ. ఆ క్షుద్ర రాజకీయంలో భాగమే ఇవన్నీ కూడా. ఏరు పొంగింది ఊరు మునిగింది అంటాడు. ఆ బ్యారేజీ, కృష్ణా బ్యారేజీ ఒక గేట్ ఊడిపోతే మొత్తం 70 గేట్లు ఊడిపోయని చెప్తాడు. విజయవాడ మునిగిపోతుందని చెప్తాడు. ఆ పొన్నూరు మునిగిపోతుందని చెప్తాడు. ఏంటండి ఇది? ప్రతి ప్రచారం, ప్రతి వార్త ఆ యాచి పేపర్లో, ఆ యాచి ఛానల్లో ప్రజలు తుప్పుకుమని వస్తున్నారు. అయినా కూడా దరిద్రపు వార్తలు, అసత్యపు వార్తలు వడ్డిస్తున్నారంతే. బరి తెగించి వాళ్ళ పత్రిక నియమ నిబంధనలను ఉల్లంఘించి, మీడియా యొక్క దాన్ని ఉల్లంఘించి, రూల్స్ అన్ని ఉల్లంఘించి, అవాయిడ్ చేసి వాళ్ళు దుష్ప్రచారానికి నడుం కట్టారంటే
నీచుల పార్టీ, ద్రోహుల పార్టీ, దొంగల పార్టీ, దోపిడీదారుల పార్టీ, ఫ్యాక్షనిస్టుల పార్టీ. ఇంతకంటే ఎదవ రాజకీయం ఏం చేయగలుగుతారండి వాళ్ళు? ఇదా? రమ్మనండి, ఎక్కడికి వస్తారో. ఎక్కడో రైతు పోరు పెట్టడం కాదు, గ్రామాల్లోకి రమ్మనండి, పిఎస్ఎస్ కేంద్రాల్లోకి రమ్మనండి, రికార్డ్స్ తనిఖీ చేయమనండి. రోజుకి ఎంత యూరియా రైతులకు వెళ్తుంది, ఆ పిఎస్ఎస్ పరిధిలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఎన్ని గంటల క్యూలో ఉన్నారు. ఒక్కరోజు జరిగిన ఒక దానికి వాళ్ళు మొత్తం కథలు వెళ్ళేస్తున్నారు, చుట్టూ స్టోరీ వెళ్ళేస్తున్నారు, స్క్రీన్ ప్లే మొత్తం తీసుకొచ్చి చూపిస్తా ఉన్నారు. అంత అద్భుతంగా పరిపాలించేసాడండి ఇతను. పరిపాలన ఎప్పుడన్నా వచ్చాడా పొలం గట్టుకి? ఊరు వరదలు వస్తే వచ్చాడా? రైతులు పలకరించాడా? వరద నష్టం ఇచ్చాడా? 5 ఏళ్లలో ఒక్కసారైనా పంట నష్టం కానీ వరద నష్టం కానీ ఇచ్చిన దాఖలాలు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నాయా? చెప్పండి. పిచ్చి ప్రచారం ఏంటి? పిచ్చి పార్టీ, పిచ్చి ముదిరిపోయి ఆ లండన్ మందులు అందక పిచ్చి ప్రచారం చేస్తున్నాడు ఆ పేపర్లో, ఆ ఛానల్లో. పూర్తిగా ఖండిస్తున్నాము సార్ దీన్ని. అంతా మేము రైతులను మోసం చేయాల్సిన పరిస్థితే ఉంది వేళ. అన్నదాత సుఖీభవ అనే పథకం ఎంత పకడ్బందీగా చెప్పిన టైంకి, పంట విత్తనాలు కొనుక్కునే టైంకి, నాట్లు వేసే టైంకి, రైతుకి ఎరువులు కొనుక్కునే టైంకి కరెక్ట్ గా ఇవాళ మొదట పెడతా అన్నదాత సుఖీభవ అని. ఇవాళ ఆనందంతో ఉన్నారు అన్నదాత. ఇవాళ అన్నదాత కంట కన్నీరు పొంగింది సార్. పొలం గట్ల మీద ఏర్లై పారింది వైసీపీ పరిపాలించిన 5 సంవత్సరాలు. ఇవాళ రైతు ఇంట్లో ఆనందం. స్థాయిగా మన వినాయక చవితి అద్భుతంగా చేసుకున్నారు రైతులందరూ. రైతులకు బాధ లేదు. కొంతమంది దొంగరే, కొంతమందికి తలపాకాలు చుట్టి రైతు వేషం కట్టి ఆ మీడియా వెళ్ళి వాళ్ళతో వీడియో చేసి సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. ఆనంద్ సాగర్ రైట్. శ్రీనివాస్ గారు, అసలు యూరియా సమస్య ఎందుకు వచ్చింది, ఎన్ని ఎకరాల్లో పంట పండుద్ది అనేది ఆధారాలు అన్నీ ఉంటాయి ప్రభుత్వాల దగ్గర. కానీ ముందుగానే జాగ్రత్త పడి ఈ యొక్క రైతులకి యూరియా ఎంత ఇవ్వాలి అన్న వేలో భాగంగా కూడా మరి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే బాగానే ఉండేది. అసలు ఈ సమస్య అనేది ఎందుకు వచ్చిందండి శ్రీనివాస్ గారు? మీరు చెప్పినట్టుగా డెఫినెట్ గా మనం మొత్తానికి సమస్య లేదని చెప్పలేమండి. పాక్షికంగా ఖచ్చితంగా మన ఆనంద్ సాగర్ గారు చెప్పినట్టు కొన్ని చోట్ల డెఫినెట్ గా కొరత, ఇబ్బంది క్యూ లైన్ లో అయితే ఉండటం జరిగింది. దాన్ని ఇక్కడ మనం రెక్టిఫై చేసిన విధానాన్ని గమనించాలి. యాక్చువల్ గా వీళ్ళు తెలంగాణ పక్కనే మన తెలంగాణ రాష్ట్రం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ అలజడి ఆందోళన చూసిన తర్వాత ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆందోళన మొదలవుతుంది. శ్రీనివాస్ గారు కంపేర్ చేస్తే, శ్రీనివాస్ గారు తెలంగాణతో కంపేర్ చేస్తే ఆంధ్రాలో పరిస్థితి చాలా బెటర్. తెలంగాణలో అయితే యూరియా ఇవ్వకపోతే ఆ షాప్స్ మొత్తం దగ్ధం చేస్తున్న పరిస్థితి. అవునండి. అయితే వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు ఆంధ్రప్రదేశ్ మరి ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కారు, ఎన్డీఏ కూటమి కాబట్టి వీళ్ళు కొద్దిగా ఎక్కువగానే సాధించుకున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే, దాన్ని సమర్థవంత చేయట్లో కొన్ని లోపాలు ఉన్నాయి. అంటే నేను దీనికి ఓపెన్ గా చెప్తాను. నేను ఇక్కడ ఎవ్రీ లా దేర్ ఈజ్ ఎన్ ఎగ్జంప్షన్, అంటే ప్రతి సూత్రానికి ఒక మినహాయింపు ఉంటుందా అన్నట్టుగానే ఏ పార్టీలో అయినా కొంతమంది ఖచ్చితంగా చీడ పురుగులు ఉంటారు. దాన్ని మనం కాదని చెప్పకూడదు. వాళ్ళు ఏం చేశారంటే, ఇది మైన్యూట్ ఒక 10% అలాగా 90% పర్ఫెక్ట్ గా జరిగిన ఒక 10% ఏం చేశారంటే, వాళ్ళు కూడా దీన్ని బ్లాక్ లో అమ్ముకోవడానికి లేదంటే సంపాదించడానికి కాకుండా వాళ్ళ పరపతి పెంచుకోవడానికి, రాజకీయంగా వాళ్ళకి సంబంధించిన రైతులకు ఇచ్చుకోవడానికి కొంత పక్కన పెట్టుకుని వాళ్ళకి ఇచ్చిన మాట వాస్తవం. దీన్ని వెంటనే రెక్టిఫై చేశారంట. ఇది ముఖ్యంగా మనం ఏం చేయాలంటే, ఈ యూరియా విషయంలో మొదట 2 రోజులు 3 రోజులు ఉన్న అలజడి ఆందోళన ఇప్పుడు లేదంటే, ఇక్కడ మనం ప్రతిసారి చేసే పని ఏంటంటే, ఒక పనికి మాలిన వాడిని ఒక పనివాడితో పోల్చి చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని అవమానిస్తున్నాం. ముందు అది అర్జెంటుగా మానుకోవాలి మన ప్రతినిధులందరూ కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేటువంటిది ఏ రకంగానూ కూడా అతను పరిపాలన కానీ రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేని వ్యక్తి అతను. చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో పోల్చాలి. 95 to 2004 చంద్రబాబు నాయుడు గారితో పోల్చి ఇప్పుడున్న ప్రభుత్వంలో లోపాలు ఉంటే, ఏమండి చంద్రబాబు నాయుడు గారు మీరు ఫలానా అప్పుడు ఇలా చేశారు, ఇవాళ ఇలా జరుగుతుంది చూడండి సార్ అని చెప్పేసి అడగటం మన ధర్మం. ఎందుకంటే ఒక పనికిమాలిన వాడితో ఖచ్చితంగా పోల్చకూడదు. ఇదే గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఇక మళ్ళా 10 లక్షల
టన్నులు 10,000 టన్నులు మళ్ళీ వచ్చింది. అంటే ఈ కొరత ఉన్నమాట గమనించి దాన్ని రెక్టిఫై చేసే విధానాన్ని మనం గమనించాలి. ఇప్పుడు వీళ్ళు ఎవరి కాళ్ళు గోడలు, ప్రైవేట్ గోడలు తరలించుకోలేదండి. కేంద్ర సహకార సొసైటీ సంఘాలు వాళ్ళకి అప్పచెప్పారు. వాళ్ళు లోపం ఏమైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళలో కొంతమంది దీన్ని పొరపాటు చేసిన మాట వాస్తవమే చేసి ఉంటారు కూడా. దాన్ని ఇమీడియట్ గా ఎప్పుడైతే అధిష్టానం దీన్ని పరిగణలో తీసుకుని ఎప్పుడైతే హెచ్చరించిందో వాళ్ళందరూ కూడా సరి చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా రైతులకు ఉన్న సమస్య, ఏకైక సమస్య నేను మళ్ళీ చెప్తానండి, రైతులు ధరల వరల గురించి లేదా ఈ తుఫాన్లో నష్టాల గురించి ఎన్నాటి కంటే కూడా ఎక్కువ బాధపడింది ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి అలవాటు అయిపోయిందండి. ఎందుకంటే ఈ రైతు ఈ గాయాలని దిగమింగుకుంటున్నాడు. ఈ ప్రభుత్వాలు నిందించడానికి కాదండి ఇది. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా రైతు అనేటువంటి సమస్యలు, కష్టాలు తీరట్లా. ఎంతో కొంత చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ముందు చూపున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆ ప్రమాదం వచ్చి ముందే కొంచెం మేర్కొని వాళ్ళకి వెసులుబాటు, ఊరట కలిగిస్తున్నారు. కానీ ఆ బాధలు, రైతు బాధలు తీర్చలేనివండి. చిత్తశుద్ధి ఉండి ఇంకా గట్టిగా చేయాలంటే చాలా పెద్ద కష్టం, పెద్ద గండం అండి అది. ఇప్పుడున్న సమస్యని మళ్ళీ చెప్తున్నానండి. ఈ ప్రభుత్వం, నేను కూడా సారాల దృష్టి తీసుకెళ్తాను నేను, కానీ ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో భూ సర్వేల్లో ఇప్పుడు ఆనంద్ సాగర్ గారికి ఒక 4 ఎకరాలు ఉందనుకోండి ఒక చోట, దాన్ని జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అప్పుడు సర్వే చేసి ఏం చేశారంటే ఇంకో పొల్లైకి అందులో 3 గుంచాలంటే 30 సెంట్లు పొల్ల అయితే, ఈయనకి మళ్ళీ ఇంకో చోట ఒక 60 సెంట్లు ఉంది. భూమి బ్యాంక్ లోన్ పెట్టుకోవాలంటే ఆ ఇద్దరు కూడా సంతకాలు పెట్టాలనేటువంటి పెంట తీసుకొచ్చి పెట్టారండి. పెంట ఇది నలిగిపోతా ఉన్నారు. అంటే రైతు దాన్ని భూమి విక్రయించుకోవాలన్నా, తాకట్టు పెట్టాలన్నా, బ్యాంకు లోన్కి వెళ్ళాలన్నా, అసలు దాన్ని ఏం చేయాలన్నా సరే, ఇప్పుడు రేపు ఈ అన్నదాత సుఖీభావాలు ఇలాంటివన్నీ అమలు చేసుకోవాలన్నా, ఆ భూమి తాలూకు రికార్డు, పాస్బుక్లు తెచ్చుకోవాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది, నలిగిపోతా ఉన్నారండి. దీని మీద ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి పెట్టాలా. అండర్ వార్ పుటింగ్, యుద్ధ ప్రాతిపదికన ఈ సమస్యని చేయాలి. ఇది ఏ రేంజ్ తీసుకెళ్లి పెట్టాడంటే, ఇది నేను ఎందుకు ప్రస్తావిస్తానంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు ప్రత్యేకించి దీని మీదే మీ వంశీ గారు, మీరు ఎందుకంటే రైతులకి చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు మీరు. వాళ్ళు ఎంత నలిగిపోతున్నారంటే వాళ్ళకి భయం, బెంగ వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ అకృత్యం, అరాచకం ఏదైతే ఉందో, అతను మళ్ళా కనుక వచ్చి ఉంటే ఈ భూములన్నీ గోల్మాల్ చేసేసుకోండి. ఆ అంశ, ఆ చీడ, వైరస్ ఇంకా వదలలేదండి. వీళ్ళందరూ కూడా చాలా ఆందోళన గురవుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం, ఈ ఎంఆర్ఓలు, ఈ విఆర్ఓలు, వీళ్ళ బాగు కోసం జగన్మోహన్ రెడ్డి ఇవాళ వాళ్ళు బాగుపడుతున్నారు. వాళ్ళు తిరగలే చచ్చిపోతున్నారు రైతులు. ఎలాంటి వాడన్నా, ఎంత పలుకుబడున్నా, ఎవరన్నా పలుకుబడి ఉండి ఎమ్మెల్యే చెప్పాడు అనుకోండి, మాట వింటున్నారు, లేదంటే డబ్బులు పెట్టాల్సిందే అక్కడ. ఇది జరుగుతుంది. ఇది అంటే కూడా నేను 100 మంది చెప్పిస్తాను, ఒక గంటలు కావాలంటే చెప్పిస్తాను. దీని మీద ప్రభుత్వం చాలా గట్టిగా దృష్టి పెట్టాలి. అరుణ్ గారు, యూరియా కొరత కావాలని సృష్టిస్తున్నారా, లేదా కూటమి నేతలు దీన్ని బ్లాక్ మార్కెట్లో 270 రూపాయలు ఉంటే 200 రూపాయలు యాడ్ చేసుకొని 470 రూపాయలు 500 రూపాయలకు అమ్ముతున్నారు అని చెప్పని గ్రౌండ్ లెవెల్లో ఉన్న రియాలిటీ, ఇది మాత్రం వాస్తవం. ఏంటి కావాలనే ఇలా బ్లాక్ మార్కెట్ క్రియేట్ చేయాలి? దీనిపై చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరైతే బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పారు. ఆల్రెడీ యాక్షన్ కూడా తీసుకున్నారేమో. మరి ఏంటి అంటే రైతులకి అండగా నిలవాల్సిన ప్రభుత్వాలు కావాలనే ఈ యొక్క యూరియా కొరత సృష్టించి అక్రమంగా కొన్ని 100 కోట్లు సంపాదించుకుంటున్నారు అనేది గ్రౌండ్ లెవెల్లో రైతులకు ఉన్న వాళ్ళకున్న అభిప్రాయం ఏంటి? అసలు గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉందంటారు అరుణ్ గారు? సార్, గ్రౌండ్ లెవెల్లో కొరత అనేది అయితే లేదు సార్. కాకపోతే ఇందాక ఆనంద్ సాగర్ గారు చెప్పినట్లుగా ఒక పంపిణీ కేంద్రం పరిధిలో ఎక్కువ మంది లబ్ధిదారులు కనుక ఉంటే, వినియోగదారులు ఉంటే, ఒకదాని పరిధిలో తక్కువ మంది ఉంటున్నారు. ఒక చోట యూరియా మిగిలిపోతున్నట్టు సిచ్యువేషన్, ఒక చోట సరిపోక ఇబ్బంది పడుతున్నట్టు సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఆ సరిపోక ఇబ్బంది పడుతున్నట్టు కేంద్రాల్లోనే ముందెళ్లే వాళ్ళకే వస్తుంది, తర్వాత వాళ్ళకి రావట్లేదని చెప్పేసి లైన్ లో ఉండడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ ఎక్కువగా వినియోగం జరుగుతున్న కేంద్రాల పరిధిలో మాత్రం ఇట్లాంటి సమస్యలన్నీ కూడా మనం ఐడెంటిఫై చేస్తూ ఉన్నాము. దీన్ని సరిచేయడానికి కూడా ఆల్రెడీ లోకల్ గా ఉన్నటువంటి యంత్రాంగంతో సమన్వయం చేసుకొని ఏ యూరియా కేంద్రం పరిధిలో ఎక్కువ పంపిణీ జరుగుతోంది, వినియోగదారులు ఎక్కువ మంది ఉంటున్నారు, దానికి ఎక్కువ ఇవ్వండి అని చెప్పేసి ఆల్రెడీ రీసెంట్ గా జరిగిన మీటింగ్ లో కూడా ప్రభుత్వం ఆల్రెడీ అధికారులకి ఆర్డర్స్ పాస్ చేయడం జరిగిందండి. ఇంకొకటి ఏంటి అంటే, ఈ మిగిలిపోతున్నటువంటి యూరియా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొంతమంది
గతం తాలూకు వాసనలు పోగొట్టుకోలేక, గతంలో తిన్నటువంటి ఆదాయ మార్గాన్ని వదులుకోలేక యూరియా బస్తాలను కొంత బ్లాక్ మార్కెట్ కి తరలిస్తున్నారు అన్నటువంటి సమాచారం ప్రభుత్వానికి చేరడంతోనే సీఎం గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇట్లాంటిది ఏదన్నా జరిగితే వాస్తవానికి వాళ్ళ మీద 100% యాక్షన్ తీసుకోండి, సస్పెండ్ అయినా చేయండి అని చెప్పేసి చెప్పడం అంటే జరిగిందండి. రానున్న రోజుల్లో ఇట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా కఠినమైన చర్యలు అయితే ప్రభుత్వం చేపడుతోంది. ఇది జరగలేదు నేను అన్నా, ఎందుకంటే కొన్ని చోట్ల కొంతమంది రైతులు బాహాటంగా కొన్ని ఫొటోస్ కూడా తీసి చూపించినటువంటి సిచ్యువేషన్స్ మేము చూసాం సోషల్ మీడియా వేదికగా. కాబట్టి తప్పు జరుగుతుంటే ఆ తప్పు జరగట్లేదని కళ్ళు మూసుకునే ప్రభుత్వం అయితే మా ప్రభుత్వం కాదు. తప్పును సరిచేసి క్లియర్ గా రానున్న రోజుల్లో ఆ తప్పు మళ్ళీ రిపీట్ అవ్వకుండా మాత్రం చర్యలు చేపట్టడానికైతే సిద్ధంగా ఉన్నామండి. నెక్స్ట్ సాగర్ గారు అంటే పురుగుల మందు కొంటేనే ఎరువులు మేము అమ్ముతాము అని చెప్పని కొంతమంది రైతుల్ని వీళ్ళు బెదిరిస్తున్నట్లు గ్రౌండ్ లెవెల్లో ఉంది. ఏమంటారు సాగర్ గారు? చెప్పండి సార్, వినపడలేదు నాకు. అంటే పురుగుల మందులు కొంటేనే మేము ఎరువులు మీకు అమ్ముతాము, లేకపోతే మీకు యూరియా కానీ ఎరువులు కానీ మీకు ఇవ్వము అని చెప్పని కొంతమంది రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేది గ్రౌండ్లో ఉన్న రియాలిటీ. మళ్ళీ చెప్పండి సార్, నాకు కట్ అయింది, వాయిస్ బ్రేక్ అయింది. అంటే కొంతమంది వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారండి రైతుల్ని, మీరు మా దగ్గర పురుగుల మందు తీసుకుంటేనే ఎరువులు మీకు విక్రయిస్తాము అని చెప్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే సార్, ఇప్పుడు అడుసుమెల్లి గారు, అరుణ్ గారు చెప్పింది అదే. లోపాలు ఎక్కడన్నా తలెత్తితే అడపా చిలుకు పలుకు అవన్నీ సర్ది గవర్నమెంట్ అప్పుడే సరిదిద్దుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థలో ఎక్కడో చోట చిన్న లోపం జరుగుతూ ఉంటది, దాన్ని గోరంతలు కొండంతలు చేసి చూపిస్తున్నారు. అదే చెప్తున్నాను, దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది ఇప్పుడు వ్యవస్థ ఇప్పుడు 5 ఏళ్ళు పరిపాలనలో అన్ని లోపాలతో కొట్టుకుపోయింది ఆ పార్టీ. ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది, 2 ఏళ్ళు ఉంది. వైసీపీ వచ్చింది, 5 ఏళ్ళు ఉంది, పోయింది. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్. అది ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా వీళ్ళు ఇప్పుడు ఎక్కడో చిన్న సంఘటన జరుగుతుందండి, దాన్ని రాష్ట్రం అంతా ఇదే వాతావరణం అని చెప్పి ప్రజలు మళ్ళీ నమ్మించి 2019లో కేవలం దుష్ప్రచారంతో వాళ్ళ అధికారంలోకి వచ్చింది గుర్తు చేసుకుంటూ మళ్ళీ దాన్ని రిపీట్ చేసుకుంటూ అదే బాడీలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు తప్ప ఇంకా వాళ్ళకి గత్యంతరం. వాళ్ళు ప్లాట్ఫామ్ ఎక్కడానికి అంశమే లేదండి రాష్ట్రంలో, ఇష్యూ లేదు. వాళ్ళు రోడ్డు ఎక్కి అల్లరి చేయడానికి ఒక సరైనటువంటి ప్రజాస్పందన ఉన్నటువంటి ఒక విషయం కూడా ఏమీ లేదు. లేని విషయాన్ని తీసుకొచ్చి ఉన్నదని చూపిస్తూ రాద్ధాంతం చేస్తుంటే ఏం మాట్లాడాలని, విషయం చెబుతుంటే ఏం మాట్లాడతాం చెప్పండి? దుర్మార్గం ఇది. మేము లోపాలు ఎక్కడన్నా చిన్న చిన్న లోపాలు ఏ గవర్నమెంట్ లో ఉంటాయి. తెలంగాణలో జరుగుతున్నటువంటి యూరియా అక్కడ ఉన్నటువంటి రైతుల ఆగ్రహాన్ని ఇక్కడికి అద్దెకి తెచ్చుకుని రైతులు రెచ్చగొట్టాలని చూస్తాం, పొలాల్లో అని చెప్పి చూస్తా ఉన్నారు. అది జరిగే పని కాదు. రమ్మనండి ఎక్కడైనా సరే. ఇప్పుడు ఇవాళ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కానీ, పశ్చిమ గోదావరి జిల్లా కానీ, ఆ పక్కనున్న గుంటూరు జిల్లా కానీ, కృష్ణా జిల్లా కానీ, ఎక్కడికైనా ఇవాళ అనంతపూర్లో మేము పెట్టాం సూపర్ 6 సూపర్ హిట్ సభ పెట్టాం, రేపు జరగబోతుంది. అక్కడ రమ్మనండి, రైతులను అక్కడ చెప్పమనండి. అక్కడ పెట్టగలుగుతామా? నిజంగా రైతులకు అక్కడ అన్యాయం జరిగితే, యూరియాకి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తుంటే అటువంటి దొంగలు ఉంటారు, అక్రమార్కులు ప్రతి చోట ప్రతి కానీ అక్రమార్కులు తాట తీసే సమర్థమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. రాజకీయ పట్టు తెలియనటువంటి నాయకుడు. ఆయనకి ఎవరో చెప్పక్కర్లేదు ఎక్కడ ఏం జరుగుతుందో, ఎక్కడ అవినీతి ఉందో, ఎక్కడ దోపిడీ జరుగుతుందో ఆయనకి అన్ని తెలుసు. ఆయనకి 1000 కళ్ళతో చూస్తాడు. గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆయన ప్రతిపక్షం ఉన్నప్పుడు 2 ముఖ్యమంత్రి అయితే 1000 కళ్ళతో రాష్ట్రాన్ని చూస్తాడు ఆయన. ఇటువంటి ఆటలు సాగు సార్. చంద్రబాబు నాయుడు గారి ముందు, పవన్ కళ్యాణ్ గారి ముందు, లోకేష్ గారి ముందు, కూటమి ప్రభుత్వం ముందు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ కుప్పుగంతులు ఇంకా ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ కావు. వాళ్ళు సకుచమర్దనం చేసుకుని ఆనందపడుతున్నారు అంతే, ఫైనల్ గా చెప్పాలంటే. శ్రీనివాస్ గారు, అంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎన్నికల ముందు కానీ ధరల స్థిరీకరణ నిధి అనేది ఒకటి ఏర్పాటు చేస్తాం, రైతే దేశానికి రాజు వెన్నెముక అని చెప్తుంటారు ఏ రాజకీయ పార్టీలైనా. కానీ అధికారంలోకి వచ్చేసరికల్లా ఆ రైతులకి మద్దతు ధర విషయంలో పార్టీలు కొద్దిగా వెనుకడుగు వేస్తున్న మాట వాస్తవం. ఎందుకని అంటే ధరల స్థిరీకరణ నిధి అనేది ఆయన ఏర్పాటు చేస్తా అన్నాడు వైసీపీ హయాంలో, ఆయన ఏర్పాటు చేయలేదు. మరి ఇక్కడ మేము మద్దతు ధర ఇప్పిస్తామని చెప్తున్నారు, కానీ వీళ్ళు చెప్తున్న మద్దతు ధర ఏదైతే మార్కెట్ ద్వారా
అది రైతులకి అంత అంటే మీరు అన్నట్టు లాస్ట్ టైం ఇందాక చెప్పినట్టు కొంతమేర ఓకే అంటే ట్రాన్స్పోర్ట్ కానీ కోతలకి వాళ్ళు సరిపడా వస్తున్నాయి కానీ వాళ్ళ పెట్టుబడి అనేది వాపస్ రావట్లేదు అనేది రైతుల యొక్క ఆవేదన. ఏంటి ఈ విషయంలో ఈ కూటమి ప్రభుత్వం ఏమైనా ఆ విధంగా ఏమైనా ఆలోచిస్తుందా రైతులకి మద్దతుగా? ఇప్పుడు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్రంలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన చంద్రబాబు నాయుడు గారికి, ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుద్దండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మీరు చెప్పిన పాయింట్ 100% నిజం. ఎలాగంటే రైతుకి ఒక్క సెక్షన్ ఈ దేశంలో, మన రాష్ట్రంలో కదా ఎక్కడైనా సరే, ఒక్క రైతు ఈ సెక్షన్ మాత్రం, వ్యవసాయదారుడు మాత్రం అన్ని రకాల ఉన్నాడు. అంటే పెట్టుబడికి దగ్గర ఇబ్బంది పడతాడు, దాన్ని అమ్ముకోవడానికి ఇబ్బంది పడతాడు, ధర వరలు తన చేతిలో ఉండవు. అది లాటరీ అంటే అదృష్టం మీద, కష్టపడి కూడా అదృష్టం మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. ఇది చాలా దురదృష్టకరం. దీన్ని ఏ ప్రభుత్వం అయితే దీన్ని సరిచేయగలుగుతుందో ఆ ప్రభుత్వం, ఆ ప్రయత్నం, కనీసం ఆ ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారని నా అభిప్రాయం. ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో కొంచెం ముందు ఉంటాడు. ఇక్కడ మనకేమవుతుందంటే అండి, జగన్మోహన్ రెడ్డి లేదా వాళ్ళ గ్యాంగ్ అందరూ కూడా కేవలం సమస్యని సమస్యగా చూపించి దాని పరిష్కారం వైపు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం వాళ్ళు చేయట్లేదండి. ఇప్పుడు ఇందాక మన ఆనంద్ సాగర్ గారు చెప్పినట్టుగా, సపోజ్ ఒక ఏరియాలో, ఒక గ్రామంలో ఈ యూరియా కొరత ఇలా బ్లాక్ లో అమ్ముకుంటున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు వీళ్ళు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, వాళ్ళు ఆ సమస్యను లేవనెత్తొచ్చు, వాళ్ళని ఈదిలో గీయడం. ఆ పని ఎందుకు చేయట్లేదండి వాళ్ళు? రాష్ట్ర వ్యాప్తంగా ఏదో రాష్ట్ర ప్రభుత్వం మీద బురద చల్లాలి అన్న ఉద్దేశం తప్ప వాళ్ళకి ఎప్పుడు కొత్త ఇంటికి బూడిద గుమ్మడికాయ దిష్టి గుమ్మడికాయ తగిలించినట్టు ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా వీళ్ళు ఏదో ఒకటి మొదలు పెడతాం. ప్రజలు రాజకీయంగా ఆనవాలు ఆచూకీ లేకుండా చేసిన వాళ్ళు ఉనికిని కాపాడుకోవడానికి వికృత స్వరూపాలతో, వికృత చేష్టలతో, అసభ్య పదజాలంతో బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వంలో లోపం ఏదన్నా ఉందంటే ఇలాగ నోటుకొచ్చిన మాట్లాడిన వాళ్ళు తాట తీయకపోవటం అనేటువంటిది నా నిశ్చిత అభిప్రాయం అండి. ఎందుకంటే మనం చట్టాన్ని అతిక్రమించి చట్ట రాజ్యాంగ ఉల్లంఘన చేసి వాళ్ళ మీద రాజకీయ కక్షలు తీర్చుకోమని ఎవడో చెప్పడం, వివేకవంతం విజ్ఞానంగా ఉన్నవాడు ఎవడో, చదువుకున్నవాడు ఎవడో కూడా మాట చెప్పడం. కానీ ఇలాంటి రాక్షస మూకలో కష్టపడి పనిచేస్తున్నారు వీళ్ళు. ఒకసారి చూడండి, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ కూడా అసలు వాళ్ళ విశ్రాంతి ఉందండి ఎక్కడ ఉన్నాయి? ప్రమాణ స్వీకారం మరుసటి రోజు నుంచి, ఆ క్షణం నుంచి ఇవాళ వరకు కూడా వాళ్ళు విశ్రాంతి ఎక్కడ తీసుకున్నారు చెప్పండి? ఆ మనిషి అలా నేను పోల్చకూడదంటే పోలుతాను, ఒక్కరోజైనా బయటకు వచ్చాడండి? ఏం చేశాడు? అసలు పరిపాలన ఎక్కడ ఉంది గత 5 ఏళ్ళు? అంటే పళ్ళున్న చెట్టుకే రాళ్లు పడతాయనేటువంటి సామెత అక్షరాల నిజం అనేటువంటిది ఇవాళ కనపడతా ఉంది. వీళ్ళు సూపర్ 6 సూపర్ హిట్ అనేటువంటిది రేపు ఎప్పుడో అనంతపూర్లో ఒక సభ పెట్టుకుని ప్రజలకు తెలియజెప్తున్నారు. ఏమంటే చేసింది చెప్పుకోవద్దా? చేసింది తెలుగుదేశం ప్రభుత్వం విఫలమైంది చేసింది చెప్పుకోవడంలో. దానివల్ల వాళ్ళు పార్టీ ఇబ్బంది పడుతుంది కదా, రాష్ట్రం ఇబ్బంది పడి 10-15 ఏళ్ళు వెనక్కిపోయింది. ఈ పింక్ 6 మంది డిఎస్పీలని దాన్ని నారాసుర రక్షణ ఎంత దారుణమైన దాంతో ఈ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కొంచెం గట్టిగా సమాధానం చెప్తున్నారు ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ. అయినా సరే వాళ్ళకున్న ధన బలం, ఒక అధికారం సరే ఆ మదం ఇంకా దిగలేదు వాళ్ళకి. కారణం ఏంటంటే ఈ దేశంలో ఈ 75 సంవత్సరాల ఈ స్వాతంత్ర భారతదేశంలో కూడా కొన్ని వ్యవస్థలు, విచక్షణాధికారం కలిగిన కొన్ని వ్యవస్థలు వాళ్ళ తాలూకు అలసత్వం, కులతత్వం, పక్షపాత వైఖరి, వాళ్ళ ప్రలోభాలకు లోనే ఈ గుణం వల్ల కొంతమంది సేఫ్ అవుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ సేవ్ అవ్వటం వల్ల ఆ పావులన్నీ ప్రపంచం బయట తిరిగేసి జనాల్లో ఎడాపెడా కాటు వేస్తా ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు. ఇవాళ మనం అనుకుంటున్నాం మా తరం అయిపోయిందండి, పాత తరానికి ఇప్పటికీ మేము బ్రిడ్జ్ వారధులుగా ఉన్నాం. ఈ వాళ్ళ తరం అమ్మాయి అరుణ, ఇలా సాగర్ ఇలాంటి వాళ్ళకి
రేపొద్దున రాజకీయ భవిష్యత్తు రాజకీయంగా వీళ్ళు చాలా కష్టపడాల్సిన పరిస్థితి అవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు ఈ వ్యవస్థల పట్ల, సిస్టమ్ పట్ల, లేకపోతే అధికార యంత్రాంగం పట్ల, అధికారుల పట్ల గౌరవం మర్యాద ఉండేది. వాళ్ళంతటా వాళ్ళ గౌరవ మర్యాద తీసేసుకుని ప్రజలను కూడా అవినీతి వైపు, దుర్మార్గం వైపు వాళ్లే స్వయంగా మళ్ళిస్తా ఉన్నారు. వాళ్ళు 10 మందికి మంచి చెప్పాల్సిన వాళ్ళు ఇవాళ రాజకీయ నాయకుల మీద మన అందరం కూడా ఒక రకమైన అభాండాలు వేస్తూ ఉంటాం. వాళ్ళు కరప్టెడ్ వాళ్ళు, కానీ వాళ్ళకంటే రాజకీయ నాయకులు చాలా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు పరీక్షకు నిలవాలి. ఈ ఐఏఎస్ లో ఐపీఎస్ అధికారంగాలు ఏమైనా చెప్పగలిగిన, మనం ఏమి అంటాగలేని కొన్ని వ్యవస్థలు ఉన్నాయి చూసారా, వాళ్ళకి ఏ పరీక్ష ఉండదు, కాల పరిమితి లేదు, వాళ్ళ ఇష్టం. ఈ దేశం మరొకసారి బ్రిటిష్ ఇండియా నాటి పరిస్థితుల్లో వెళ్తుంది. బ్రిటిష్ ఇండియా చాలా బెటర్ అనే పరిస్థితికి మనం శ్రీనివాస్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అలాగే అరుణ్ గారు, ఏదైతే రైతులను ఉద్దేశించి అచ్చెన్నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా ఆవేదన చెందుతున్నారండి. ఆ వ్యాఖ్యల గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అంటే రైతుల్ని గౌరవించాలి, రైతులకి అండగా నిలబడాలి, అలాంటి వ్యవసాయ శాఖ మంత్రి ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని చెప్పని దీనిపైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఏమంటారు అరుణ్ గారు? సార్, కొన్ని సందర్భాల్లో ఏంటంటే వ్యక్తి పర్సెప్షన్ నుంచి చూసేదానికి, వ్యవస్థ పర్సెప్షన్ నుంచి చూసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అచ్చెన్నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు ఆయన వ్యక్తిగత అనుభవం లేదనేటువంటి సిచ్యువేషన్స్ ని బట్టి, ఆయన చూస్తున్నటువంటి వాస్తవాలను బట్టి కొన్ని మాట్లాడచ్చు. బట్ అది వ్యవస్థ పరంగా వచ్చేటప్పటికి ఎవరం కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉండదు. అట్లాంటి మాటల్ని ఆయన బై ఫ్లోలో అన్నారా, లేదంటే ఆయన అనుభవాలని దృష్టిలో పెట్టుకుని మాట్లాడారన్నది అయితే మనం అది సెకండరీగా థింక్ చేయాల్సిన విషయం సార్. బట్ ఒక ప్రెస్ మీట్ లో ఒక వ్యక్తి మాటలను పట్టుకొని దాన్ని ప్రభుత్వానికో వ్యవస్థకో రుద్దుదాము అంటే అది ఆచరించేటువంటి అంశంగా మేము తీసుకోవట్లేదు సార్. అరుణ్ గారు, ఫైనల్ గా కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలందరూ, అంటే ముఖ్యంగా రైతులు కానీ, అంటే రేపు జరగబోయే సభలో మేము ఏదైతే హామీలు ఇచ్చామో హామీలు నెరవేర్చాము, ప్రజలందరూ కూటమి ప్రభుత్వ పాలనలో హ్యాపీగా ఉన్నారు అని చెప్పదలుచుకున్నారు మొత్తానికి 3 పార్టీల నేతలు. ఏంటి, నిజంగానే ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారంటారా? సార్, ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల్లో సంవత్సరం తిరిగేటప్పటికి 5 హామీలు కార్యాచరణలోకి తీసుకొచ్చి ప్రజలకి చేరేలాగా చేశాము. ఇంకొక హామీ అమల్లోకి ఇంకా తీసుకురావాల్సింది, అది దీపావళికి రెడీగా ఉంటుంది. అలాగే ఇవి సంక్షేమ పథకాలతో పాటు కూడా అభివృద్ధి, శాశ్వత అభివృద్ధి మీద కూడా దృష్టి పెడుతూ ఒకవైపు అమరావతి నిర్మాణం, మరొక వైపు రైల్వే లైన్ నిర్మాణం, మరొక వైపు స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి చర్యలు, ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటి అభివృద్ధి మీద పూర్తిగా దృష్టి పెట్టడం జరుగుతుంది సార్. విద్యా వ్యవస్థలో మార్పులు, వైద్య వ్యవస్థలో మార్పులు, రెవెన్యూ వ్యవస్థలో మార్పులు, ఇలా ప్రతి దాంట్లో కూడా ప్రజలకి సుదీర్ఘ కాలమైనటువంటి ప్రయోజనాలు అందేలాగా, మార్పులు చేకూరేలాగా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో 100% రానున్నటువంటి మిగతా 4 ఏళ్లలో కూడా పూర్తిగా సంతృప్తి చెందేటువంటి విధంగా పరిపాలన చేస్తామని చెప్పడంలో ఈ సంవత్సరం యొక్క పరిపాలన ఒక ఉదాహరణగా చూపించచ్చు సార్. ఓకే, రైట్. సాగర్ గారు, మీరు చెప్పండి, ఫైనల్ గా కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడే అంటే గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి పోలిస్తే మా ప్రభుత్వంలో ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారనేది కూటమి నేతలు చెప్తున్న పరిస్థితి ఏంటి? గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది మీ యొక్క ఒపీనియన్ ప్రకారం? సార్, నేనైతే నిరంతరం గ్రౌండ్ లెవెల్లో ఉంటాను. నేను ఎక్కడో సిటీల్లో, పట్టణాల్లో ఉండేవాడిని కాదు. తెల్లారితే పొలం గట్ల మీద, మా పల్లెటూరు రోడ్ల మీద మేము ఉంటాం. ప్రజలతో ఉంటాం, రైతులతో ఉంటాం, మహిళలతో ఉంటాం, విద్యార్థులతో ఉంటాం. ఏ వర్గాన్ని చూసినా కూడా ఇప్పుడు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా 3.5 ఏళ్ళు టైం ఉంది మా ప్రభుత్వానికి. ఏమన్నా అసంతృప్తించుకోవచ్చు. కూటమి నేతలు, సాగర్ గారు, కూటమి నేతలు వాళ్ళు ఇది ఇచ్చే సంక్షేమం ఇచ్చారో, అభివృద్ధి ఇచ్చారో, ఈ పథకాలు ఇచ్చారో, ఆ పథకాలని గ్రౌండ్ లెవెల్లో తీసుకువెళ్ళట్లేదు. చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్తున్నా సరే గ్రౌండ్ లెవెల్లోకి ఎమ్మెల్యేలు తీసుకువెళ్ళట్లేదని ఆయన ఆవేదన. కాదు సార్, ఇప్పుడు వైసీపీ పార్టీకి ఇంత అక్కసు వెళ్ళగక్కడానికి కారణం చెప్పమంటారా? వరుసగా అమలు చేశారు, అమలు చేయలేరు అనుకున్నారు వాళ్ళు. చెప్పారు కూడా, నీకు 15 అని మా మంత్రి గారు, మా నాయుడు గారు అన్నాడు. ఇచ్చారా అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించాడు, ఏదో ఆ గుంటూరు ఎక్కడికో వెళ్ళి. అలాగా ఇవ్వలేరు అనుకున్నారు. ఉచిత బస్సు కూడా రాదనుకున్నారు. నిజంగా ఈవేళ ఉచిత బస్సు అనేది పీక్స్ వెళ్ళిపోయింది. పల్లెల్లో, మహిళల్లో అదొక విప్లవం లాగా జరుగుతుంది. అసలు ఫుల్ రిపోర్ట్ అండి. బస్సు ఇంకా తిరుగులేని రిపోర్ట్ అనమాట. ప్రతి విద్యార్థికి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, అన్న క్యాంటీన్లు, ఈ ఉచిత బస్సు
నాకు తెలిసి కర్ణాటక, తెలంగాణలో ఏ విధమైన మైలేజ్ ఆ ప్రభుత్వాలకు వచ్చిందో తెలియదు, కానీ కూటమికి ఆయుష్ పోసింది, జవసత్వాలు పోసింది. అసలు పీక్స్కి వెళ్ళిపోయింది కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు. చంద్రబాబు నాయుడు గారిని జనాలు వేళ కడుపులో పెట్టుకుని మహిళలు బస్సుల్లో వింటుంటే మేము కూడా సరదాగా ఎక్కేస్తున్న మహిళలు ఏమనుకుంటున్నారని అడుగుతుంటే ఆశ్చర్యం అనమాట. అంత సక్సెస్ అయింది. ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఎలా ఉందంటే చెప్తున్నాను మీకు. ఏదో అన్నగారు మొట్టమొదటి సినిమా ఉంది, ఎన్టీఆర్ గారు మొట్టమొదటి మన దేశం అనే సినిమా. ఒక సాంగ్ ఉంటుంది, అత్తలేని కోడలు తమురాలు బోయమ్మ, కోడలేని అత్త గుణవంతురాలు, ఆహు ఆహు ఆ పచ్చి పాలలోని మీ గడేదమ్మా, వేడి పాలలో నా ఇవ్వన్న ఏదమ్మా అని అడుగుతుంది. అలాగా వాళ్ళకి అవసరం లేదు. పచ్చి పాల మీద మేగడ ఉంటుందండి, వైసీపీ వాదన అలా ఉంది. వేడి పాలల్లో వెన్న ఉంటుందా, వైసీపీ వాదన అలా ఉంది. విమర్శకు కూడా ఒక పద్ధతి ఉండాలండి. అది కువిమర్శ, కుతంత్రం. అందుకే ఆ పార్టీ పుట్టగతులు లేని పార్టీగా మారిపోయింది. దాని గురించి ఇంక మాట్లాడాలంటే కూడా మాకు కూడా అసహ్యం వేస్తుంది సార్. రైట్. యా సార్. శ్రీనివాస్ గారు, ఏంటి కూటమి ప్రభుత్వ పాలనలో మరి ఏదైతే హామీ ఇచ్చారో, ఏదైతే పెన్షన్స్ కానీ, దీపం పథకం కానీ, అలాగే మెగా డిఎస్సికి సంబంధించి కానీ 16,000 పోస్టుల అంశం కానీ, అంటే ఈ నెలలో దగ్గర అన్నదాత సుఖీభావ, తల్లికి వందనం అనేది ఆగస్టు నెలలోనే చేయడం జరిగింది. ఇప్పుడు అంటే ఇంకా మరికొన్ని రోజుల్లో కూడా ఆడబిడ్డ నిధి ఒకటి, నిరుద్యోగ భృతి అనేది ఒకటి అమలు చేస్తున్నాము. దాని గురించి ఆల్రెడీ కూడా అధికారులు చెప్పామంటున్నారు. ఏంటి నిజంగానే కూటమి ప్రభుత్వ పాలనలో ఎలా ఉన్నారు ప్రజలు అనేది మీ ఒపీనియన్లో? అంటే ఎలా ఉండాలి, కానీ కొంత గ్రౌండ్ లెవెల్లో కొంత వ్యతిరేకత ఉంది. దానిపై కూటమి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం గ్రౌండ్ లెవెల్స్కి తీసుకువెళ్ళట్లేదు అనేది కొంతవరకు ఆవేదన చంద్రబాబు నాయుడు గారి. అసలు ప్రభుత్వ పరిపాలన అంటే కేవలం సంక్షేమము అనేటువంటి అభిప్రాయానికి వచ్చేలాగా గత ప్రభుత్వం వ్యవహరించిందండి. కాబట్టి మనం దాని మీద మాట్లాడుకుంటున్నాం. ఇవాళ టూరిజంలో కానీ, పెట్టుబడుల విషయంలో కానీ, నిర్మాణ రంగంలో కానీ, మద్యం పాలసీ కానీ, ఇసుక పాలసీ కానీ, అసలు ఏ విషయంలో ఉన్నా చూడండి ఈ ప్రభుత్వం దగ్గర ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయండి? అసలు మనకు దురదృష్టం ఏంటి, అది దాని గురించి మాట్లాడుకుంటలేదు. మనం మెడికల్ కాలేజీ విషయంలో వాళ్ళు రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. దానిటువంటి కనీస అవగాహన లేకుండా మాట్లాడుకుంటారు. దీని గురించి మనం మాట్లాడుకోవాలంటే, రాష్ట్ర అభివృద్ధి చూడాలంటే మనం ఖచ్చితంగా ఇంకొక 6 నెలలు. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న నిర్మాణాలు కానీ, పెట్టుబడులు లాంచ్ అవ్వడం కానీ రూపురేఖలు వస్తాయి. నిన్న కాక మొన్న వైజాగ్లో ఒక టూరిజంకి సంబంధించి గత సంవత్సరం అక్టోబర్ నెలలో శంకుస్థాపన చేస్తే ఇవాళ రెడీ, అది ఆ ప్రాజెక్ట్ రెడీ అవుతా ఉందండి. కాబట్టి సంక్షేమం అనేటువంటిది ఈ దేశంలోనే పీక్స్. ఒక మాట చెప్పండి, 4,000 పెన్షన్ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉందండి? వికలాంగుల పెన్షన్ 6,000, పూర్తి వైకల్యం ఉన్న వాళ్ళకి 15,000 ఏ రాష్ట్రంలో ఉందండి? ఇది అసలు సంక్షేమం అట్ ది పీక్స్ అండి. అంటే పూర్తి శాచ్యురేటెడ్ పాయింట్కి వచ్చేసింది. ఇంతకు మించి అసలు ఇంకా ఊహించడం కానీ, మనం అడగటం కానీ, మాట్లాడడం కానీ చాలా దారుణం, దుర్మార్గం. ఎందుకంటే ప్రభుత్వాలు నడపాలి. ఇది ఒక రేంజ్ దాటి వెళ్ళిపోయిందండి. ఈ విషయంలో ఏ ప్రభుత్వంతో పోల్చుకున్నా, అంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి కాదండి, ఏ ప్రభుత్వంతో పోల్చుకున్నా ది బెస్ట్ ఇప్పుడున్న. అంటే శ్రీనివాస్ గారు అభివృద్ధి విషయంలో కూడా ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ గారు ఇక్కడ ఒకళ్ళకొకళ్ళు తోడు, కేంద్రం కూడా పూర్తిగా సహకారం అందిస్తూ ఉంది. కాబట్టి మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ రెడ్డి చేసిన విధ్వంసం తాలూకు శిథిలాలు, శకలాలు వీళ్ళు ఏరి పక్కన పెట్టి దీన్ని పునర్నిర్మాణానికి ప్రయత్నం చేయటమే చాలా కష్టమైన పని. అది సాధించారు, అడిగేస్తున్నారు, మనం అభినందించాలి. రైట్ సార్. శ్రీనివాస్ గారు, అంటే రేపు సభలో ఏం చెప్పదలుచుకున్నారు? వీళ్ళ ముగ్గురు పార్టీల నేతలందరూ కూడా రేపు సభ గ్రాండ్ సక్సెస్ చేయాలి అని వేలోభంగా కూడా ఆ విధంగా తీసుకే వెళ్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు ఒక మాటలో ఫైనల్గా? ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లేదా వాళ్ళ బృందం చేస్తున్న అకృత్యాలు, అరాచకాలు, ఒక రకంగా భయాందోళన గురి చేస్తున్న ప్రజలకే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ఏం చేశారో వివరిస్తారో, ఒక భరోసా ఇస్తారు. మేము 15 ఏళ్ళు కలిసి ఉంటాం అని చెప్పి ప్రజలకి ఏ మూల
శ్రేణులకు కానీ ఆయా పార్టీ శ్రేణులకు కానీ ప్రజలకి లోపల మళ్ళా ఈ రాక్షసుడు ఆవిర్భావం ఉంటుందేమో, మళ్ళీ మనం ఈ ముఖాన్ని చూడాల్సి వస్తుందేమో అని ఏదో మూల ఆందోళన ఉన్న వాళ్ళకి వీళ్ళు ఉపశమనం భరోసా ఖచ్చితంగా కల్పిస్తారు. రైట్ సార్. ఇది జరుగుతుంది. ఒక మాట అండి, యా సాగర్ గారు చెప్పండి. ఈ డిబేట్ లో నేను మిమ్మల్ని, అడుసుమల్లి గారిని, అరుణ్ గారిని ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. యా రైతు ఆనందంగా ఉన్నారు, కానీ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చింది, వ్యవసాయ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి. దాన్ని నేను చంద్రబాబు నాయుడు గారిని మండపేటలో రామచంద్రపురంలో అడగడం, ఆయన ఆమోదించడం, ఎన్నికల ప్రణాళికలో పెట్టడం జరిగింది. రైట్ సార్. అడిసిమల్లి గారు, అరుణ్ గారు కూడా నాతో పాటు అంటే రైతులు బాగున్నారు, రైతు కూలీలు, వ్యవసాయ కూలీలు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ ఇబ్బందులు వ్యతలు తొలగాలంటే రైతు కూలీ కార్పొరేషన్ తక్షణం ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని మీ ద్వారా శ్రీనివాసరావు గారిని రిక్వెస్ట్ చేస్తూ, అరుణ్ గారిని రిక్వెస్ట్ చేస్తూ కోరుతున్నా, త్వరగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తాం. రైట్ సార్. సాగర్ గారు అలాగే శ్రీనివాస్ గారు, రాయపాటి అరుణ్ గారు డిబేట్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. సో మొత్తానికి రేపు జరగబోయే సూపర్ హిట్, సూపర్ సక్సెస్ అయ్యే విధంగా మరి కోరుకోని మొత్తం 3 పార్టీలు కూడా రేపు సభ నిర్వహిస్తోంది. ఇటు పక్కన ఈ రోజున వైసీపీ అన్నదాత పోరు, రైతులు మాత్రం నిజంగానే కూటమి ప్రభుత్వంలో ఆందోళన చెందుతున్నారు, ఆవేదన చెందుతున్నారు అనేది వైసీపీ యొక్క భావన. సో ఈ నేపథ్యంలో మరి అసలు నిజంగానే కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారు అనేది కూటమి ప్రభుత్వం చెప్తున్నమాట. మరి వాస్తవాలు అనేది గ్రౌండ్లోకి వెళ్తేనే తెలుస్తాయి. మరి ఎవరెవరు నిజంగానే ఆనందంగా ఉన్నారు, ఎవరి పాలనలో ఎవరు ఆనందంగా ఉన్నారు అనేది గ్రౌండ్లో తెలుస్తున్న పరిస్థితి. సో మొత్తానికి అన్నదాత పోరు వర్సెస్ సూపర్ హిట్ సూపర్ సక్సెస్ సభ మరి ఎలా ఉండబోతుంది అనేది ఈరోజు రేపు మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా, ఏపీ వ్యాప్తంగా కూడా చాలా హాట్గా ఉండబోతున్నాయి రాజకీయాలు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్.